వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రం గాంధీనగర్ నుండి షేక్ షా సాహెబ్ పహాడీ దర్గా వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనమల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు నందారం ప్రశాంత్, ఎండి యూసఫ్, ఎస్ఎం గౌసన్, కృష్ణం రాజు, దాము తదితరులు సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సిసి రోడ్డు మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అహ్మద్ బిన్ జాబేర్, సోమశేఖర్, హరినాథ్ రెడ్డి, హఫీజ్ కరీం, అష్రఫీ, సయ్యద్ మునీర్, ఆఫీస్ ఆదిల్, జూనియర్ కృష్ణంరాజు, ఎండి హజ్మీర్ ఖాన్, ఎండి ఖాసిం, రాము, వెంకట్, అంజీ, దస్తప్ప, సాయిలు, ఎం వెంకటేష్, బక్షి, మొయనుద్దీన్, సిరాజ్, ఎంఏ రహీం తదితరులు పాల్గొన్నారు. ఏమో మరి పర్స దావత్ అన్నా అయ్యా వెంకటేష్ దావత్ ఇవ్వలే దొడ్ల వాళ్ళకింది. థ్యాంక్ యూ ఫర్ శాంక్షన్ రోడ్. आप लोग इधर आ जाओ, हम लोग इधर ठहरते. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस.